కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ గురించే కాకుండా దేవుడు కోరుకునేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. సో ఆ విషయం వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉంటారు. కానీ వీళ్ళేమనుకుంటారంటే అవునా నిజమా అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారా అని చెప్పి వాళ్ళని కనీసం మీరు ఏమనకపోయినా పర్వాలేదు, ఒక అవమానంగా లేకపోతే ఇంకోలాగా నవ్వుకున్నారనుకోండి, దానివల్ల వాళ్ళకేం ఉండదు. కానీ మన మంచి కోరుకుండే వాళ్ళు మనం అవమానించిన నవ్వుకున్న చివరికి మన బ్రతికే నవ్వుల పాలైపోతుంది. మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దట్ మీన్స్ మీరు దేనికి ఫిట్ అవ్వరు అనమాట. అది ఎప్పుడు కూడా మీకు జరగదు. సో మనం ఎట్లా ఉండాలంటే మన కోసము ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉంటారు, మంచి కోరుకుండే ఉంటారు. ఏంటండి డబ్బు ఒక్కటే సహాయం కాదు కదండి, డబ్బు విషయంలోనైనా మంచి కోరుకుండే వాళ్ళు కూడా ఉండాలి. అలా మంచి కోరుకుండే ఫ్రెండ్స్ని కూడా ఈ రోజుల్లో చాలామంది నెగ్లెక్ట్ చేసి పోగొట్టుకుంటారు. పోగొట్టుకోవడం ఎంతసేపు అండి, చాలా ఈజీ. ఒక సింగిల్ మాట మనిషిని నిలబెడుతుంది, మనిషిని పడగొడుతుంది. ఆ ఒక్క మాట ఆ మనిషిని పడగొట్టేసింది అనుకోండి, జీవితంలో మళ్ళీ ఆ మనిషి మనకి తిరిగి రారు. సో వాళ్ళకేమవ్వదు. అలాంటి వాళ్ళని పోగొట్టుకున్నందుకు మీరు ఎంత ఫీల్ అయినా కూడా మీకు ఉపయోగం ఉండదు. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్, ఎవ్వరు కూడా మంచి స్నేహితులు, మంచి కోరుకుండే స్నేహితుల్ని పోగొట్టుకోవడం వల్ల మనకే నష్టం అవుతుంది. ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్.